అసలు మనకి నీ ప్రాబ్లం ఉంది, వచ్చే అవకాశాలున్నాయి, బాబోయ్! మనకేదో జరుగుతోంది బాడీలో అని ఎలా తెలుస్తుందంటారు? లైక్ సౌండ్స్ రావటం కానీ, మనం నడిచేటప్పుడు ఏదన్నా తేడా రావటం కానీ, ఏదన్నా అబ్జర్వ్ చేయొచ్చా? కరెక్ట్. వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఒకటి పెయిన్ అండి. పెయిన్ కాకుండా కొన్ని సౌండ్స్ అబ్జర్వ్ చేయడము, ఇది ఒకటే కాకుండా ఒక్కొక్కసారి కాలు అన్‌స్టేబుల్‌గా ఉంటుంది. అంటే మీకు ఎప్పుడో ఏదో దెబ్బ తగిలి ఉంటుంది. కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటారు, నడుస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. కానీ ఏదన్నా కొద్దిగా ఫాస్ట్‌గా నడవాలని చూస్తే కాలు గ్రిప్ ఇవ్వట్లేదు, కాన్ఫిడెన్స్ లేదు, పడిపోతామేమో, అన్‌స్టేబుల్‌గా ఉంటుందన్నమాట. ఈ ఇన్‌స్టెబిలిటీ లక్షణాలు లోపల లిగమెంట్ టేర్ ఉందని అర్థం. అది మీకు ఎంఆర్ఐ స్కాన్ చేస్తేనే తెలుస్తాయి. చాలాసార్లు ఎక్స్రే తీసి ఏం లేదు అనుకుంటుంటారు. ఎక్స్రేలో ఓన్లీ మేజర్ ప్రాబ్లమ్సే తెలుస్తాయండి. ఫ్రాక్చర్ కానీ లేకపోతే జాయింట్ అరిగిపోవడం కానీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటేనే తెలుస్తాయి. కానీ ప్రతి మైనర్ థింగ్ కూడా మీకు ఎంఆర్ఐ స్కాన్లో దొరుకుతుంది. అందుకే యాక్చువల్గా కొందరు పేషెంట్లు మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు, ప్రతి దానికి ఎంఆర్ఐ రాస్తున్నారని. కానీ ఎంఆర్ఐలో చాలా విషయాలు కాబట్టి అలా మాట్లాడతారు. యాక్చువల్లీ కరెక్టే. కానీ ఎంఆర్ఐ ఒక ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పొరపాటుని క్యాన్సర్ లాంటివి ఏదైనా ఉంటే కూడా రేర్ పాసిబిలిటీ, స్టిల్ ఇట్స్ ఎ సీరియస్ థింగ్ కదా. పోతే 5,000 పోతే ఎంఆర్ఐ స్కాన్కి, బట్ అట్లీస్ట్ వీఆర్ సేఫ్. సో మాకు ఏమాత్రం కొద్దిగా డౌట్ అనిపించినా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ట్యూమర్స్, క్యాన్సర్స్ ఉన్నా, ప్రతిసారి క్యాన్సరే అవ్వక్కర్లేదు, నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ కూడా ఉంటాయి, అంటే మామూలు ట్యూమర్స్ కూడా ఉంటుంటాయి. ఇవన్నీ కూడా లిగమెంట్ ప్రాబ్లం కానీ, కార్టిలేజ్ ప్రాబ్లం కానీ, నేను ఇందాక అన్నట్టు మెనిస్కస్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తాయి. సో ఎప్పుడైనా మీ డాక్టర్ మీకు ఎంఆర్ఐ రికమెండ్ చేస్తే ప్లీజ్ డోంట్ హెజిటేట్. ఎంఆర్ఐ ఈజ్ వెరీ సేఫ్ అండ్ ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ ఇట్.